అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. మన రెగ్యులర్ లైఫ్లో అరటిపండు రెగ్యులర్గా తింటూనే ఉంటాము. అయితే షుగర్ అండ్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు అసలు బనానా తినొచ్చా, ఒకవేళ తింటే ఎంత క్వాంటిటీలో తినాలి అని ఈ క్వశ్చన్ అందరికీ ఉండే ఉంటుంది కదా. సో ఈ క్వశ్చన్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టపుట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ని అడిగి ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, రెగ్యులర్గా లావు ఉన్నవారు కానీ షుగర్ ఉన్నవారు కానీ అరటిపండు తినొచ్చా తినొద్దా అన్న ఆ క్వశ్చన్లో ఉండిపోతారు. మరి తినొచ్చా సార్? లావు ఉన్న వాళ్ళు కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు, అదే కదమ్మా మీ సందేహం. చాలా మంచి ప్రశ్నమ్మా. ఈ రోజుల్లో ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ సమస్య పెరిగిపోతుందమ్మా. వెయిట్ జనాలు పెరిగిపోతున్నారు, షుగర్స్ బాధపడేటువంటి వాళ్ళు రోజు రోజు పెరిగిపోతున్నారమ్మా. కానీ అరటిపండు మనకు గ్రామాలు పట్టణాలతో నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందమ్మా. తినొచ్చా తినకూడదు అని చెప్పి చాలా మందికి సందేహం వస్తుంటుందమ్మా. మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా ఈ డౌట్స్ క్లియర్ అయిపోతాయమ్మా. సో దీనికి సంబంధించమ్మా, అరటిపండులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. అంటే 100 గ్రాముల అరటిపండులో దాదాపు 23-24 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, తర్వాత ఫైబర్ ఉంటుంది, తర్వాత షుగర్స్ ఉంటాయి. వీటితో పాటు సూక్ష్మ పోషకాలు మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. కానీ మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సర్వసాధారణంగా షుగర్ పెరిగిపోతుంటుందమ్మా. దీంట్లో షుగర్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ సందేహం వస్తూ ఉంటుంది. కానీ నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల షుగర్ పెరగదమ్మా. కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మితంగా, క్షేమదాయకంగా, జాగ్రత్తగా నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదే పద్ధతిలో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చుమా. కానీ 100 గ్రాములు లేదా 120 గ్రాములు అప్రాక్సిమేట్గా ఆ క్వాంటిటీలో అరటిపండు వాడుకోవచ్చు. ఆ వాడేటువంటి అరటిపండు కూడా దూరంగా ఉండాలమ్మా. ఇది బాగా గుర్తుపెట్టుకోండమ్మా. బాగా పండినటువంటి అరటిపండు మాత్రం తినకూడదమ్మా. అరటిపండు దూరగా ఉన్నటువంటి పండు అయితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది 100 నుంచి 120 గ్రాములు అంటే ఒక చిన్న అరటిపండు తీసుకోవచ్చుమా. ఇందులో కూడా కార్బోహైడ్రేట్స్, తర్వాత షుగర్స్ అని ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటేమా, ఈ కార్బోహైడ్రేట్స్ కూడా ఆల్ఫా గ్లూకోసైడ్స్ రూపంలో ఉంటాయమ్మా. ఈ కార్బోహైడ్రేట్స్ ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేటువంటి రూపంలో ఉంటాయి. ఈ ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేటువంటి రూపంలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి అరటిపండును తీసుకోవడం వల్ల అది త్వరగా జీర్ణం కాదమ్మా. కార్బోహైడ్రేట్స్ త్వరగా జీర్ణం కావడం వల్లనే చక్కెర కింద మారిపోయి షుగర్ వచ్చేటువంటి సమస్య వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్స్ అరటిపండులో దూరగా ఉన్నటువంటి అరటిపండులో ఈ ఆల్ఫా గ్లూకోసైడ్స్ అనేటువంటి ఈ యొక్క కార్బోహైడ్రేట్స్ రూపము త్వరగా జీర్ణం కాదు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు క్షేమంగా తీసుకోవచ్చుమా. కానీ నార్మల్గా అరటిపండు తీసుకుంటే మాత్రం ఎంతో కొంత లావైతే పెరుగుతారు. అదే మా మితంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. దానికి అది కూడా చెప్తానమ్మా. లావు కాకుండా కూడా దూరగా తీసుకోవడం వల్ల, చిన్నది అరటిపండు తీసుకోవడం వల్ల, మితంగా తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదమ్మా. ఇప్పుడు ఈ షుగర్కి సంబంధించి మరొకటి కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు స్టార్చ్ ఉంటుందమ్మా. ఈ స్టార్చ్ కూడా మనం తీసుకున్న తర్వాత ఇటువంటి స్టార్చ్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా, రక్తంలో కలవకుండా, రక్తంలో షుగర్ పెరగకుండా కూడా ఈ స్టార్చ్ ఉపయోగపడుతుందమ్మా. సో అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు మితంగా 100 గ్రాములు యొక్క దూరగా ఉన్నటువంటి పండు తినొచ్చు. అట్లే వెయిట్ ఉన్నటువంటి వాళ్ళమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మరి వెయిట్ పెరగరు కదా డాక్టర్ గారు అని చెప్పేసి మీకు సందేహం రావచ్చు. పెక్టిన్ అనేటువంటి పదార్థం ఇందులో ఉంటుందమ్మా. ఈ పెక్టిన్ వల్ల ఏమంటే, పెక్టిన్ అనేటువంటి పదార్థం తీసుకోవడం వల్ల త్వరగా ఆహారం అరగదమ్మా. అంటే అరటిపండు త్వరగా అరగదు, ఆహారం త్వరగా నిదానంగా జీర్ణం అయిపోతుంది. ఎప్పుడైతే ఆహారం త్వరగా అరగదో, నిదానంగా జీర్ణం అవుతుందో అప్పుడు మనకు ఆకలి కాదు. ఆకలి కాకపోతే మనం ఆహారం ఎక్కువ తీసుకోము. ఆహారం ఎక్కువ తీసుకోకపోతే వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ యొక్క వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మితంగా తీసుకోవడంలో, అది కూడా దూరగా ఉన్నటువంటి అరటిపండు అకేషనల్ వారంలో 2-3 సార్లు తీసుకోవడం తప్పలేదమ్మా. డాక్టర్ గారు మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మా ప్రేక్షకులకు అందజేశారు. థ్యాంక్ యూ.